ఆయన నీతిమంతుడు గనక మనము నీతిమంతులుగా ఉండాలని, ఆయన యథార్థవంతుడు గనక మనమును యథార్థవంతులుగా ఉండాలని, ఆయన పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం, పాపం వైపు తొలగిపోతూ ఉంటాం, పాపంలో పడిపోతూ ఉంటాం, కానీ నీతిని తప్పేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు ఒక సూచన తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో నేను ఏమై ఉన్నాను? నీతిమంతుడనై ఉన్నాను, మీరును నీతిమంతులై. నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి. నేను వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండండి. నేను ఇదిగో ఈ లోకములోని పాపమును జయించాను, మీరును ఈ లోకమును పాపమును జయించి వారై ఉండండి. నేను ప్రధాన యాజకుడిగా ఉన్నాను, నేను మిమ్ములను కూడా రాజులైన యాజక వంశముగానే దేవుని